న్యూస్ ఇన్ డీటెయిల్స్. మహారాష్ట్రలోని ఔరంగాబాద్, నాగ్పూర్లలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఔరంగజేబు సమాధిని తొలగించాలని విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులు డిమాండ్ చేయడంతో వివాదం మొదలైంది. దాంతో అప్రమత్తమైన ఔరంగజేబు సమాధి వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్టు తెలుస్తోంది. సందర్శకులపైన ఆంక్షలు విధించారు. పలు చోట్ల అల్లర్లు పెరుగుతూ ఉండడంతో అంతా శాంతియుతంగా ఉండాలని సీఎం ఫడ్నవీస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు నాగ్పూర్ ఎంపీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సైతం స్పందించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన వారిని శిక్షిస్తామంటూ కూడా హెచ్చరించారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్, నాగ్పూర్లలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఔరంగజేబ్ సమాధిని తొలగించాలని విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులు డిమాండ్ చేయడంతో ప్రస్తుతం వివాదం మొదలైనట్టు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఔరంగజేబ్ సమాధి వద్ద భద్రతను కట్టుదిట్టం చేయడం తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళ, ఏంటి అప్డేట్? చందు, దాదాపు ఔరంగజేబు సమాధిని తొలగించాలి అంటూ అటు మనకు నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యం మాత్రం రాత్రి చాలా అంటే ఘర్షణలు వెల్లువెత్తడంతో రాత్రి జరిగినటువంటి సంఘటనలో దాదాపు 4 వ్యక్తులు గాయపడినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా చావా సినిమా రిలీజ్ తర్వాతనే ఈ సంఘటనలు ఉద్ధృతమయ్యాయని చెప్పవచ్చు. దాదాపు గత కొన్ని రోజుల నుంచి కూడా గతంలో కూడా ఔరంగజేబ్ సమాధిని తొలగించాలంటూ కూడా పలు సంఘాలు కూడా పోరాటం చేస్తున్నాయి. కానీ ఈ చావా సినిమా రిలీజ్ అయ్యాకనే ఇది మరింత ఉద్ధృతమైందని చెప్పవచ్చు. అయితే ఏదైతే చావా సినిమా రిలీజ్ అయ్యాక ఔరంగజేబు హిందువులపై జరిగినటువంటి దాడులను కళ్ళ కట్టినట్లు చూపించడంతో మరింత ఊతమిచ్చిందని చెప్పవచ్చు ఈ సినిమా. దీనితో ఆ మహారాష్ట్ర, నాగపూర్ తర్వాత పలు ప్రాంతాల్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు నిన్న జరిగినటువంటి ఏదైతే ఒక సమావేశం, చాలా కీలకమైనటువంటి సమావేశం, ఈ సమావేశంలో అటు విహెచ్పి, విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి నేతలు, తర్వాత మరి బజరంగ్ దళకు సంబంధించినటువంటి దాదాపు 200 నుంచి 250 మంది నిన్న మధ్యాహ్నము ఒక సమావేశం జరపడం జరిగింది. ఆ సమావేశంలో ఔరంగజేబు సంబంధించినటువంటి శంభాజీ నగర్ లో ఉన్నటువంటి సమాధిని తొలగించాలంటూ ఈ ముఖ్యమైనటువంటి అంటే ఈ సమావేశం ఎజెండా అని చెప్పవచ్చు. అప్పటి నుంచి కూడా పలు ప్రాంతాల్లో కూడా బిహెచ్పి నేతలు, బజరంగ్ దళకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ధర్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి మహారాష్ట్ర అంతా కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి ఉన్నది. అయితే ముఖ్యంగా మనకు పూణే, తర్వాత కోల్హాపూర్, నాసిక్, మాల్గావ్, నాగ్పూర్, తర్వాత అహల్య నగర్ అంటూ చాలా ప్రాంతాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు వెలువెత్తుతున్నాయి. అయితే ఇక్కడ నిన్న శంభాజీ నగర్ లో ఉన్నటువంటి ఏదైతే సమాధిని తొలగించాలంటే నిన్న జరిగినటువంటి సమావేశం చాలా కీలకమైనది. నిన్న ఈ సమావేశం జరిగిన తర్వాత పోలీసులందరూ కూడా అక్కడ సమావేశం ముగిసిన తర్వాత అందరినీ కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించడము, పంపించడం జరిగింది. కానీ రాత్రి 7:30 సమయంలో అంటే దాదాపు 80 నుంచి 100 మంది సభ్యులు గుమిగూడినట్లు ఒక సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఆ సమావేశంలో ముఖ్యంగా ఒక ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక ఫోటోను, అంటే మత సంబంధమైనటువంటి ఫోటోను కాల్చినట్లు ఒక సమాచారము రావడంతో, అంటే ఇది సమాచారము అంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మతపరమైనటువంటి ఒక సమాచారాన్ని దాన్ని వ్యాపించడంతో దీనిపై రాత్రి జరిగినటువంటి అల్లర్లకు కేంద్రమైందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా నిన్న రాత్రి ఏదైతే 80 నుంచి 100 మంది సభ్యులు గుమిగూడి ఒక వార్తను ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. అంటే ఒక మతపరమైనటువంటి ఒక ఫోటోను కాల్చినారు అన్నటువంటి వార్తను తీసుకెళ్లడంతో రాత్రి 11:30 నుంచి 12:30 సమయంలో కొన్ని ప్రాంతాల్లో అంటే మనకు శంభాజీ నగర్ కు తర్వాత కొన్ని ప్రాంతాల్లో చాలా కీలకమైనటువంటి ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో హంసపురి, తర్వాత మనకు అక్కడ అంటే హంసపురి దగ్గర రాత్రి జరిగినటువంటి సంఘటన చెప్పవచ్చు. 11:30 సమయంలో కొంతమంది దాదాపు ఒక 10 నుంచి 15 మంది సభ్యులు కొన్ని అంటే దాదాపు ఒక 15 ఇండ్ల సమూహం మధ్యలో 4 ఆగినటువంటి కార్లు, తర్వాత అక్కడ షాపులు, తర్వాత వాటిపై అంతా కూడా రాళ్లు
రుబ్బి అక్కడ ఉన్నటువంటి అద్దాలను పగలగొట్టడము, ఇటువంటి సంఘటన అర్ధరాత్రి జరగడంతో అక్కడ నివాస ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా భయభ్రాంతులయ్యి రాత్రికి రాత్రి 12 నుంచి 2 గంటల మధ్యలో వారి ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్ళినటువంటి సందర్భము. మేము భయంతో బయటికి వచ్చామంటూ కూడా ఒక అధికార సంస్థకు అంటే వార్తా సంస్థకు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇలాంటి పరిస్థితుల మధ్య అక్కడ నాగపూర్ ఎంపీ నితిన్ గడ్కరీ కూడా నిన్నటి నుంచి ఏదైతే సంఘటనలు జరుగుతున్నాయో వాటిపై కూడా స్పందిస్తూ కూడా ఎక్కడ కూడా మత కళలకు తావు లేకుండా శాంతియుతంగా ఉండాలి, ఇది కొందరు కావాలని ఈ సంఘటన ఉధృతం చేస్తున్నారు, అందరూ కూడా శాంతిపూర్వకంగా ఉండాలి అంటూ కూడా ఒక మెసేజ్ ని కూడా పాస్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా వ్యవస్థను మొత్తము అంటే ఏర్పాటు చేయాలని కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా చెప్పడం జరిగింది ఒకవైపు. తర్వాత ఇక్కడ ఏదైతే మనకు శంభాజీ నగర్ అనుకోవచ్చు, తర్వాత మనకు మా నాగ్పూర్ ఈ ప్రాంతంలో మాత్రము ఖచ్చితంగా 163 కింద మొత్తం అంతా కూడా కర్ఫ్యూ విధించడం జరిగింది. అయితే చావా సినిమా మాత్రము ఒక ప్రకంపనను సృష్టించిందని చెప్పవచ్చు. చావా సినిమా రిలీజ్ అయ్యాక ఈ ఏదైతే ఔరంగజేబ్ లో ఉన్నటువంటి ఔరంగజేబ్ మనకు శంభాజీ నగర్ సమాధిని తొలగించాలి అంటే కూడా పోరాటాలు చేస్తున్న వరకు ఇంకా మరింత ఉధృతమయ్యి ఈ నిన్న జరిగినటువంటి సంఘటనలు అనుకోవచ్చు. నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఉద్రిక్తత పరిస్థితులకు కేంద్రము అంటే ముఖ్యంగా ఇక్కడ మనకు చావా సినిమా రిలీజ్ అని ఒకవైపు, తర్వాత మరొక వైపు కూడా ఎప్పటి నుంచో కూడా పోరాటాలు చేస్తున్నటువంటి వరకు ఇదొక మనకు ఇంకా మరింత పోరాటాలు చేసే విధంగా కూడా వాళ్ళు డిమాండ్లు చేస్తున్నారు వెంటనే తొలగించాలని. కానీ ఈ మధ్యలో ఏదైతే అక్కడ ఉండేటటువంటి కొంత అల్లరి ముక్కలు చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమాల వల్ల అర్ధరాత్రి జరిగినటువంటి సంఘటనలో భయభ్రాంతులై అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇల్లు ఖాళీ చేసేసి బయటికి వెళ్లిపోయినటువంటి దృశ్యాలు తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు మాత్రము శాంతియుతంగా ఉండాలని ఎంపీ ప్రకటించడము, అంతా కూడా 163 కర్ఫ్యూని మాత్రము విధించడం జరిగింది. చంద్ర. రైట్ కళ, థ్యాంక్ యూ.